ఓరు బాబోయ్ అని మెంటల్ ఎక్కిపోయే మాస్ని ఇక్కడ చూడండి. జనరల్ గా గృహప్రవేశం టైంలో శుభం జరగడం కోసం ఆవుని లోపలికి తీసుకెళ్లి తిప్పుతారు కదా. ఆవు అందుబాటులో లేదయ్యా, అందుకే ఇలా ఆవు లేదని ఆవు బొమ్మనొదులు తిప్పుతున్నారు. మామూలుగా లేదయ్యా. మళ్ళా చూడండి, అసలు ఆవు కూడా పూజ చేసి ఏంటో పడుకునే అప్పుడు ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే అది దోమల ప్రాబ్లమే. దుప్పటి తీస్తే దుబ్బేస్తాయి, ఫుల్ గా కప్పితే ఊపిరాడదాయే. అరే అందుకే ఈ ఆంటీ ఎలా సెట్ చేసింది. మామూలు సెట్టింగ్ కాదు ఇది. దోమలకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది, జల్లిడితో దోమలకి సూట్ వేసింది, ఇంకా గాలికి గాలి, నిద్రకి నిద్ర. సూపర్. ఇక్కడ ఈ అన్న లాంగ్ వెకేషన్ ప్లాన్ చేశాడనమాట. అంటే ఇప్పుడు వెళ్ళి ఎప్పుడుకి వస్తాడో తెలియదు. సరే ఇప్పుడు ఇదేంటి, ఏం చేస్తున్నాడు అంటే చూడండి, ఏంటో మూతకి బొక్కెట్టాడు, తాళం పెట్టాడు, దానికి ఒక డబ్బా తగిలిస్తున్నాడు. ఏంట్రా అంటే ఇది మ్యాటర్. వానకి తడిసి ఈయన తడిసే పని లేకుండా ఎలా సెట్ చేశాడనమాట. బోహారని అమ్మ 12 అయిపోయింది, ఇంకా షాపు కట్టేసి పోయి చల్లగా పడుకుంటే సరి. అమ్మను చూసి బెంబేలెత్తిపోయాడు. నువ్వు పెట్టిందేగా అన్న, అంత భయపడ్డా? దేనికి వాడాలో దానికే వాడితే ఏముంది ట్రెండ్. ఈ అన్నలాగా ఇదేందిరా ఇది అనిపించాలా, అరుపులు పుట్టించాలా. ఇప్పటి వరకు ఈ 4 చక్రాల కుర్చీల వాహనాన్ని ఈ విధంగా ఎవ్వడు వాడడు. కారులో సిమెంట్ కలిపడిందయ్యా మాస్. కాకపోతే ఏదైనా ఒక లెవెల్ వరకు బానే ఉంటది గానీ లెవెల్ దాటితేనే నెత్తి మీద టవల్ పడిద్ది. లేకపోతే అంతలా పడితే ఎక్కడాగుద్ది. ఊరికే అనరు మరి, ఏదైనా తెగేదాకా లాగితే తుప్పొదిలిద్దని. లైఫ్ లో ఎందుకు పనికిరావురా అని తిట్టేవాళ్ళు కొందరుంటే ఎందుకైనా వాడేసేవాళ్ళు ఇంకొందరుంటారు. ఇదిగో ఇలాగా ఏదో అడ్డుకట్ట కట్టినట్టు కట్టింది, వరద నాపడానికి ఇలా కూర్చోబెట్టింది. పాపోరే, దారుణమైన వాడకం ఇది. బోర్ కొడుతుందని కాళ్ళతోనే డిజైన్లు వేస్తున్నాడు, జంపింగ్ డిజైన్లు. మరి పూర్తి చేసే వరకు బానే ఉన్నాడు కానీ పూర్తయ్యాకే పోర్లా పడ్డాడు. అయ్యా, అందరి దగ్గర విరాళాలు కలెక్ట్ చేస్తున్నారు. అన్న కూడా తోచిందేద్దామని ఆవేశంగా లేచాడు, ఆగం చేశాడు. నువ్వేసిందేమో గానీ చేసింది ఎక్కువ. క్యాష్ బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవాలనుకుంటే బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేకుండా క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉండనే ఉన్నాయి. ఇలా దగ్గరలో ఉన్న మిషన్ దగ్గరికి వెళ్ళి క్రెడిట్ చేసుకోవడమే. కానీ ఇలా మధ్యలో కరెంట్ పోతే వామ్మో, పాపం ఆయన స్టన్ అయిపోయాడు. మరంతేగా, ఏమైందో తెలిసేదాకా ప్యాక్ అయిపోద్దంతే. స్టేషన్ లో టీ కప్పు పట్టుకుని తిరుగుతున్నాడు, వెచ్చని టీ సిప్పుతున్నాడు. అయితే అయ్యయ్యో, దడిపించి పారేశారు. కరువు వచ్చినా ఆగలేడు, కక్కొచ్చినా ఆగలేడు అంటారు కదా, మనోడు కూడా అలాంటోడే. అరే 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 అరే, అసలు సంతోషాన్ని వంట పట్టలేకపోతున్నాడు. మరి అంత కామెడీ ఏం చూస్తున్నాడు? అదే లెవెల్లో పగలబడి నవ్వుతూ నోరు తెరిసి గుడ్లు తేలేశాడు. ఏమైంది అంటే ఇదిగో చెయ్యి ట్రాప్ అయింది. కుదురుకుండాలి. అందుకే ఇక్కడ వీళ్ళిద్దరూ అంత కష్టపడి ఫిల్ చేసి అంత కష్టంగా నెత్తి మీద పెట్టుకుంటే ఈమె చూడండి సింపుల్ గా దాన్ని ఇసిరేసి సులువుగా దీన్ని తీసుకుంది. సర్లే పాపం చాలా దూరం వెళ్ళాలేమో అనుకుంటే అమ్మా ఏం పనేదో బాగుందే. ఒళ్ళు నలగకుండా పని చేయడం అంటే ఇదేనేమో. అప్పుడే బోసెలిన తార్ రోడ్డు చూస్తే తెలుస్తుంది పనోడుతనం పెద్ద రాడ్డు అని. ఏంట్రా అది, స్టిక్కర్ సాగుతున్నట్టు సాగుతుంది. రోడ్డు పోసారా, అచ్చేసుకుంటూ వెళ్ళిపోయారా, ఏ మాత్రం అర్థం కావట్లా. ఏం పనోడుతనం రా నాయనా. ఏం లేదు, తినేసి ఉంటారు. నేడే చూడండి సరికొత్త లగ్జీరియస్ షేర్ ఆటో ఎక్స్క్లూజివ్ గా మొట్టమొదట దింపాడు మేధావి అన్న. మరి మీరు ఇప్పటి వరకు షేర్ ఆటోని ఎన్నో రకాలుగా డెకరేట్ చేయడం చూసుంటారు గానీ ఈ మాదిరిగా మాడిఫై చేయడం మాత్రం ఎప్పుడూ చూసుండరు. ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎంతో మంది భయస్తుల్ని లేదా జాగ్రత్త పరుల్ని, అతి జాగ్రత్త పరుల్ని చూసుంటారు గాని ఇలాంటి ఓ అరాచకం అన్నని మాత్రం ఎప్పుడూ చూసుండరు. ఓ అన్నా, ఏంటిది అసలేంటిది? ఏదో జేబులో డైమండ్ లేసి తిరుగుతున్నట్టు ప్రతి జేబులో తాళం వేసాడు ఏంటి మాసయ్యా? మరెవడొచ్చి ఏమలాకపోతాడను. చెప్పుల షాప్ లోకి చెప్పులు కొనడానికి వచ్చిన కస్టమర్ కి అసలు వీళ్ళ చెప్పుల రేంజ్ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. దానికోసమే ఏకంగా డెమోకి కూడా రెడీ అయిపోయాడు. ఏమంటే ఇప్పుడు ఆ చెప్పుల గ్రిప్ ఏదైతే ఉందో అది మామూలు గ్రిప్ కాదని, కింద ఫ్లోర్ ఎలా ఉన్నా ఆ ఫ్లోర్ పైన ఏదున్నా జారడం మాత్రం అసాధ్యం చూడండి అని అడిగేశాడు. అర్థమైపోయాడు. అదేదైనా గాని అరటి తొక్క మీద కాలెత్తే పడకుండా ఉంటారా? వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడియను, క్లాపర్ కామెడియను, స్లాపర్ కామెడియను మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మరి ఇక్కడ ఈ అంకుల్ ఎందుకు వేసుకున్నాడో, ఏం చేద్దామని వేసుకున్నాడో ఇంకా ఆగడం లేదు, ఈయన ఆపలేడు. ఓ అంకుల్, పక్కన పెట్టున్నాటిల్ని సరదాగా ట్రై చేద్దామని వేసినట్టున్నాడు. ఆగు బేట, నీ మొహాన్ని మెలమెలా మెరిసిపోయేలా నేను చేస్తా అని ముఖాన పెద్ద ముద్దేసి ఆఖరికి ఇలా చేశారు. పాపం. తీయండి అర్రే.
మా దగ్గర డిగ్రీ లేకపోవచ్చు, డబ్బులు తక్కువ అవ్వచ్చు, కానీ బుర్ర బద్దలు కొట్టే ఐడియాలకి మాత్రం ఎటువంటి కొరత లేదు. కళ్ళు చెదరగొట్టేస్తాం. ఎండ దెబ్బకి అట్టపెట్టిని నెత్తి మీద టోపీ చేసేసాడు, అది కూడా కంఫర్టబుల్ గా. ఇంకా సుఖంగా పని చేసుకోవడమే. సూపర్ అన్న. పాడైపోయిన సైకిల్ ఉంది, అంకుల్ దగ్గర పనికొచ్చే ఐడియా ఉంది, రెండు కలిపి కొట్టాడు, ఇంకా అవలేలగా గుట్టేస్తున్నాడు. తగ్గేదేలే. పనిముట్టు లేదని పని ఆపుకుని కూర్చుంటే పైసలు ఎట్టా వస్తాయి? ఇక్కడ మోటార్ వాటర్ కొడుతుంది. అయితే మీరు అనుకున్నట్టు స్విచ్ చేస్తే తిరిగే పవర్ తో కాదు అన్న, హ్యాండ్ పవర్ తో. Tecnologia! 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 ఇక్కడ వీళ్ళు బొడ్డోడితో ఫోటో దిగుతున్నారు. అయితే బొడ్డోడితో ఫోటో దిగడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఆ కెమెరామెన్ కష్టం చూడండి. అయ్యో అన్నా, ఒక చేత్తో ఫోను, అందులో కార్టూను, ఇంకో చేత్తో కెమెరా, సరిపోయింది. లిప్స్టిక్ అందరూ వేస్తారు, అయితే అక్క స్టైల్లో మాత్రం ఎవ్వరికి రాదు. ఏంట్రా ఇది? ఏం చేస్తుంది? ఆగండి, అక్క కొత్తగా ట్రై చేస్తుంది, ఎంకరేజ్ చేయాలి మనం. నెట్ వాలా మల్టీ కలర్ లిప్స్టిక్ ఏంటో. నీ డెడికేషన్ అయితే వేరే లెవెల్ అయ్యా. మరి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుకోవడానికి కుదరట్లేదు, పని ఇంటరప్ట్ అయిపోతుంది. అందుకే పనికి పని, ఫోన్ కు ఫోన్ అన్నట్టు చెవి దగ్గర ఫోన్ హోల్డర్ సెట్ చేశాడు. ఇంకిప్పుడు ఆరాంసే పని చేసుకోవడమే. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా, మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ పెట్టుకుంటారు, పాడైపోతాయేమో అనే ఫుడ్స్ పెడుతుంటారు. అయితే ఎవడ్రా అసలు ఆలోచన చేసింది? డోర్ పోతే కొత్త డోర్ బిగించుకోవాలి గాని ఇలా ఎలా రా అసలా? ఓ అంటే ఇది చాలా రోజుల నుంచి వస్తున్న ఆలోచన, మాకు తెలియదులే. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, కుర్రోడు మంచి పనిమంతుడు అంటే తీసుకొచ్చి పనిలో పెట్టారు. అయితే మనోడి పరిస్థితి ఇది. ఆగో, వేరే లెవెల్. ఇంకెలా అయితే అయినట్టే పని. మీరు తొక్కే రిక్షా చూసుంటారు, మోటార్ తో నడిచే ఆటో రిక్షా చూసుంటారు. అయితే ఇక్కడ మ్యాడ్. చూస్తేనే బాటిల్ తో పలానా పైన పెట్టిన బ్యాగ్ బుర్ర బద్దలు కొట్టే తీరే ఉంది. అది పక్కన పెడితే జారుతుంది, కనపడుతూనే ఉంది. ఈడవడరా రే కూతెల్లా, ఆయనకి చెప్పకుండా కూర్చుని వీడియో తీస్తున్నాడు. సైకయ్యా. అసలు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుందో అర్థం అవుతుంది, చెవులు వాయించేస్తుంది. కానీ ఎందుకు? ఇంత వర్షంలో, అంత వరదలో కూడా చాలా దూరం వెళ్లి ఫుడ్ తెచ్చుకుంటున్నాడు, పార్సిల్ కట్టించుకుని. నడకంతా బానే ఉంది, కాలెళ్ళి గొంతులో పడినంత వరకు. అయ్యా నాశనం. ఇదేంద్రా ఇదేంది భలే ఉంది. డోర్ డెలివరీ మాదిరి వాటర్ డెలివరీ అనమాట. పాపం ఎవరిదో ఈ కేక్. నార్మల్ గా లోడ్ దింపేటప్పుడు ఆపండ్రా, పోనీండ్రా అని సైగ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ ఈ అన్న స్టైల్ సైగ చూడండి. ఆహా, స్వాగ్ చూడండి. ఇక్కడ ఈ అన్న ఏం చేస్తున్నాడో ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా ఇలాన్ మస్క్ కి కూడా అర్థం కాని రేంజ్ లో ఏదో చేస్తున్నాడు. పిల్లలేంటి, పెద్దోళ్ళు ఏది చేస్తే దాన్ని రీక్రియేట్ చేద్దామని చూస్తుంటారు. అయితే ఇక్కడ ఈ పిల్లోడు మాత్రం కాస్ట్ రీసౌండ్ వచ్చేలా చేస్తున్నాడు. రే బుడ్డా, అయిపోయింది ఆగం. చక్కగా ట్యాంక్ మొత్తం నీళ్లతో నింపి పెడుతున్నాడు. సూపర్. ఇక్కడ ఈ అవ్వతో ఫింగర్ ప్రింట్ వేయించడానికి వీళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి. ఓ మామ, ఏం కాదులే, దాని మీద ఏలు పెట్టడానికి అల్లాడిపోతుంది అసలు. వేసినట్టే ఇంకేమి రోజు. దేనికైనా టాలెంట్ కావాలి. అది అక్కడ వాళ్ళకి డాన్స్ వేసేదానికైనా, ఇక్కడ ఈ అక్కకి డబ్బులు తీసేదానికైనా. నువ్వేం తీయలేదు, మేమేం చూడలేదు. ఓకే. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.